ఉన్నారు. దయచేసి వారిని ఉమెన్స్ పరిశిక్షణ నుంచి అండ్ సన్మానించాలని మనం చేస్తాం. జగ్గారెడ్డి గారికి జగ్గారెడ్డి గారికి పేరు చేంజ్ చేసింది ప్రాబ్లం అది. జగ్గారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కమింగ్. ఈమె కూడా ప్రత్యేక సందర్భంలో మధ్యలోని గడిపబడినటువంటి మన అధ్యక్ష మండలపు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ బోర్డ్ కన్వీనర్ రెవరెండ్ ప్రభాకర్ రాయ్ గారు కూడా ఉన్నారు. వారికి కూడా మా స్వాగతం, ప్రత్యేకమైనటువంటి స్వాగతం. నేను 10th వచ్చిన కాస్టేట్ సమీప్ నుండి వారు Chicago. Rare Jodamo Raja Sutane
ఇక్కడ వర్తించదు ఎవరు చెప్పారు. చాలా ప్రతి సంవత్సరం క్రిస్టమస్ పండుగ 25 పుట్టినరోజు వారి పండుగ, మన అందరి పండుగ రోజు. ఈ నెల రోజులు డిసెంబర్ నెలంతా కూడా యేసు ప్రభు యొక్క దినములుగా వారి యొక్క సన్నిధులు, వారి ప్రార్థనలు ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ సిఎస్జే సంగారెడ్డి ప్రాంగణంలో ఈ జాతర ఉత్సవాలు సామూహికంగా అందరూ పాల్గొనడము, ప్రభు యొక్క ఆశీర్వాదం కోసం, అయ్యవారి యొక్క ఆశీర్వాదం వచ్చడం కోసం ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని అందరూ సామూహికంగా పంచుకునే ఈ యొక్క జాతర సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ జాతర సందర్భంలో మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ 25న యేసు ప్రభు యొక్క మనందరికీ శుభాకాంక్షలు క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయంలో నేను ఎప్పుడంటప్పుడు మీకు అందుబాటులో కలవాలన్నా దొరకాలన్నా కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. మీకు సంవత్సరానికి ఒకసారి అయితే దొరుకుతుంది మీకు, ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. అయినా ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవసరం ఉన్నా, ఇబ్బంది ఉన్నా నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నా ఫ్రెండ్ ఆల్బర్ట్, నా క్లాస్మేట్ అట్లాగే ప్రవీణ్ ఉన్నాడు కదా, వాళ్ళ నాయన నాకంటే పెద్దోడు కానీ వాళ్ళ నాయన నాకు దోస్తు, వాళ్ళ కొడుకు ఆయన అన్న. అట్లనే సునీల్ వాళ్ళ నాయన కంటే నేను చిన్నోని, కానీ వాళ్ళ ఆయన నాకు దోస్తు. వాళ్ళ అయ్యే దోస్తులు కానీ నేను ఈలెంబడి తిరుగుతాను. ప్రాబ్లం అదే. సరే, ఎప్పుడు ఏదో అవసరం ఉన్నా మీకు వాళ్ళకి చెప్పండి, మీ సమాచారం నాకు అందుతుంది, అన్నీ మీకు అందుబాటులో జరుగుతాయి. మాట్లాడలేను, మళ్ళీ సమయం వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడతాను. ఈ సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోలేను. ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కూడా ప్రభువు కోరుకుంటూ, ఈ అందరము ఏమనుకుంటామంటే డబ్బు ఉంటే అన్ని సంతోషాలు వస్తాయి అనుకుంటాం. మనశ్శాంతి ఉంటేనే సంతోషం ఉంటుంది. మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. మతాలు ఏదైనప్పటికీ కూడా భగవంతుడు లేదా యేసు ప్రభు, ఇక్కడ మనం ఎంత సంతోషాన్ని, ఎంత మనశ్శాంతిని కోరుకుంటే అంత ఈ ప్రాంగణంలో దొరుకుతుంది. డబ్బు ఒక పాట ఇది గమనించుకొని మీరు అందరు గమనించారు కాబట్టి సంతోషంగా ఉన్నారు మీరు. ఇదే జీవితం, దీన్ని మనం అందరం అనుసరిస్తున్నాం. అందుకే శాంతంగా జీవిస్తున్నాం. మరొకసారి మీ అందరికీ క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకు కమిటీ సభ్యులకు కానీ, ఫాస్టర్స్ కానీ, అయ్యవార్లకు కానీ, పెద్దలందరికీ అన్నలంతా ఎన్నుకున్నారు. మొత్తం
ఇప్పుడు అన్నల పేరు చెప్పాలంటే కష్టం, నాకు చాలా టైం పడుతుంది. ఇది మన గారు మా అమ్మ వెంబడి పని, వీళ్ళంతా ఒకటి. మా అమ్మ అదే డిపార్ట్మెంట్, ఏమెండ్ వచ్చే డిపార్ట్మెంట్లో పనిచేసి మా అమ్మ దోస్తులు ఉన్నారు, ఏడున్నారు, ఏమో కనబడతలేదు, ఇక్కడ కనబడతలేదు, ఏడున్నారు వాళ్ళు. అందుకంటే ఏ గోళీలు ఇస్తుందా, టాబ్లెట్లు. అంటే మా అమ్మ కూడా ఏఎన్ఎంగా పనిచేసింది, నర్సుగా పనిచేసింది కాబట్టి ఆమె డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండాలనేది చెప్తున్నాను. చాలా ఏమన్నా అంతే. మా ఆంటీలు మా అంకులు అందరూ ఇదే ఉండదు. ఎనీహౌ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు, క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటాను. అదే మర్చిపోయినా, అందరి మనసులో కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి నా పట్ల. వచ్చినప్పుడు అన్నిటికీ జవాబు దొరుకుతుంది. ఆ జవాబు తొందర రావాలి, నేను కూడా యేసు ప్రభు సెలవు తీసుకుంటాను. సంతోషం. సందర్భంలో మరి జయప్రకాష్ రెడ్డి సార్ గారి యొక్క కుటుంబం నిమిత్తం, వారి ప్రజా సేవ నిమిత్తం మన